హాయ్ అండి. ఎలా ఉన్నారు? రీసెంట్‌గా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తున్నా కదా! అందులోకెళ్ళి కొంతమందైతే అసలు ఇక్కడ జాబ్ మార్కెట్ ఎలా ఉంది? ఇన్ కేస్ మీకు జాబ్ పోతే మీ పరిస్థితి ఏంటి? అంటూ ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ మీద అక్కడ ఉండొచ్చా? లేదంటే ఇద్దరు జాబ్ చేయాలా? అని మల్టిపుల్ క్వెషన్స్ అయితే వచ్చాయి. ప్రీవియస్ వీడియోస్ నుంచే. వాటి గురించైతే రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్సెస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడున్న జాబ్ పొజిషన్ అండ్ జాబ్ పోతే ఇక్కడ సినారియోస్ ఏంటనేసి కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోలోకెళ్ళే ముందు ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్మ్. నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టే మంచి రెస్పాన్సే వచ్చింది. లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది కదా! అంటే లైక్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి పాస్ అవుతుంది. సో, లైక్ చేయండి. డైరెక్ట్ పాయింట్‌కెళ్ళిపోదాం. బేసిక్‌గా మన థాట్ ఎలా ఉంటది? ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువ మనీ ఎర్న్ చేస్తామనేది అందరి థాటే. కరెక్టే అది. కాకపోతే యాజ్ ఈక్వల్లీ ఇక్కడ జాబ్ పోతే ఎంత దారుణాతి దారుణంగా ఉంటనేది కూడా అసలు ఊహించలేమనమాట. ఎందుకంటే ఎగ్జాంపుల్‌కి ఒక హెచ్-1బీ వీసా హోల్డర్ లైక్ ఇక్కడ హెచ్-1బీ మీద ఎవరైనా ఫ్యామిలీ వచ్చారనుకో, సింగిల్‌గా ఉంటే నో ప్రాబ్లమ్ అండి. ఒకవేళ జాబ్ ఉన్నా, జాబ్ లేకపోయినా తను ఆహ్, రూమ్‌లో ఒక దగ్గర షేరింగ్‌లో ఉంటారు కాబట్టి తనకి ఆల్మోస్ట్ కొంచెం తక్కువ ఎక్స్‌పెన్సెసే ఉంటాయి. బట్ ఒక ఫ్యామిలీని తీసుకొచ్చి తనకేదైనా జాబ్ ఇష్యూ ఉంది అంటే గనక అది తను ఇన్ని రోజులు కూడబెట్టింది కూడా ఒక నెలలో తనకి జాబ్ రాకపోతే, ఇన్‌కమ్ రాకపోతే అది ఒక 3 మంత్స్ బ్యాక్ ఎళ్ళిపోవాల్సిందేనండి. ఎందుకంటే ఫ్యామిలీని మెయింటైన్ చేయాలంటే అంత కష్టం ఇక్కడ. ఏందంటే లైక్ ప్రతీదీ ఇక్కడ మనం కొనుక్కోవాల్సిందే. మనకి ఇండియాలో జాబ్ పోతే ఏంటంటే అట్‌లీస్ట్ విలేజ్ నుంచి ఏదైనా తెచ్చుకోవడమో, లైక్ కొంచెం అక్కడ ఆలోచించి ఎక్స్‌పెన్సెస్ రెంట్ ఇండ్లకి తక్కువ ఇళ్ళకపోవడమో, సంథింగ్ ఏదో ఒకటి ట్యూషన్స్ తగ్గించుకోవడమో, చాలా రకాలుగా మనం ఇండియాలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ జాబ్ పోతే ఏంటంటే ఏదైనా మనం తగ్గించుకోగలము అంటే బట్టలు, తిండిలోనే తగ్గించుకుంటాం. రిమైనింగ్ అన్నీ కూడా యాజ్ యూజువల్ రెంట్, టాక్సెస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, ఇంకా అదర్ దెన్ చాలా ఎక్స్‌ట్రా థింగ్స్ ఉంటాయన్నమాట. వెహికల్ బిల్లు అంటే ఇక్కడ కంపల్సరీ కారు కావాల్సిందే కదా! కారైతే తీసుకుంటారు గదా! దానికి. ఆటోలు ఇక్కడ బండ్లుండవు కాబట్టి కంపల్సరీ కార్ బిల్లు. ఎవ్రీథింగ్ కట్టాలండి. సో, ఒక్క సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ మీద ఎవరైనా ఇక్కడ జాబ్ చేస్తూ సడెన్‌గా ఏదైనా జాబ్ ఇష్యూ వచ్చి మధ్యలో జాబ్ లెఫ్ట్ అవ్వాల్సొస్తే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఇంక చెప్పలేమండి. నేనైతే కళ్ళారా చూసాను. 2, 3 ఫ్యామిలీస్ చాలా సఫర్ అయ్యారు. ఇప్పుడు 2 ఫ్యామిలీస్ అయితే ఇండియాకి రిటర్న్ గూడా అయిపోయారు. సో, నాకు ఆ టైంలోనే అనిపిచ్చింది. ఇది 1 మంత్ బ్యాకే జరిగింది. నాకు ఆ టైంలోనే అనిపిచ్చింది. షేర్ చేసుకోవాలి. పాపం ఎలా ఉంటదంటే ఎంత హ్యాపీగా చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఎన్ఆర్ఐ జాబ్స్ చాలా హ్మ్, మంచిగుంటాయి. సాలరీ గూడా ఇన్‌కమ్ బాగుంటది అనుకుంటారు. ఓకే. కరెక్టే. అట్ ది సేమ్ టైమ్ మీరు ఇది కూడా యాక్సెప్ట్ చేయాలి కదా! అందరూ ఏమంటారంటే బేసిక్‌గా సాలరీస్ మీకు ఎక్కువుంటాయి కదా! అంటే ఇక్కడ అప్పట్లా లేదండి. కొంచెం జాబు కొంచెం క్రిటికల్‌గానే ఉంది. ఏంటంటే ఎక్కువ కొంతమంది డబ్బులు ఆశపడకుండా ఉంటారు గదా! ఉంటే ఫ్యామిలీ అంతా ఒక దగ్గరే ఉండాలి. ఆహ్, అనుకుని ఆలోచించే వాళ్ళు ఫ్యామిలీని తీసుకొస్తారు. కొంతమందేంటంటే ఫ్యామిలీతో దూరంగా ఉన్నా పర్లేదు. ఫ్యామిలీ బావుంటే చాలు. ఎంతో కొంత మనం సింగిల్‌గా ఉంటే ఎర్న్ చేయొచ్చు అనుకునే వాళ్ళ థాట్స్ కొంతమందికి అలా ఉంటాయి. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళు రైటేనండి. ఇక్కడ జాబ్ ప్రాసెస్ ఎలా ఉంటదనేది నేను చెప్తాను. మీకు ఇండియాతో కంపేర్ చేసుకొని చెప్తే బావుంటది. ఇప్పుడు ఇండియాలో మనకేంటి జాబ్ రావాలంటే ఫ్రెండ్ రిఫరల్ ఉంటది, ఎంప్లాయీ రిఫరల్ ఉంటది, నౌకరీ ఉంటది, మానిస్టర్ ఉంటది, లింక్డ్ఇన్ ఉంటది. వీటన్నిటిలో గూడా ఏదైనా కాల్స్ వచ్చి అన్నిట్లో ఒక 4, 5 కాల్స్ మనం పిక్ చేసుకొని, సెలెక్ట్ చేసుకొని, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి, ఇంటర్వ్యూలో ఒకవేళ సెలెక్ట్ అయితే వితిన్ ఏ 1 వీక్ ఆర్ 10 డేస్‌లో మనకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. సో, ఇదంతా గూడా ఒక 20 డేస్ ప్రాసెస్‌లో అయిపోతది. కమింగ్ టు హియర్ యూఎస్‌లో అట్లా గాదండి. ఇప్పుడున్న అంటే మీకు చెప్పుంటాను. నవంబరు, డిసెంబరు హాలిడే సీజను. దట్ టూ ఇప్పుడుండే సినారియోలో జాబ్ మార్కెట్ చాలా డల్‌గుంది. ఇప్పుడు కాల్స్ రావడమే తక్కువనమాట. కాల్స్ రావు ఆల్మోస్ట్. వచ్చాయి అంటే కూడా వాటికి ఇంటర్వ్యూ ఒకవేళ మనం సెట్ జేసుకోవాలి అంటే ఫస్ట్ కాల్ రావడానికి చాలా టైం పడతది. ఇంటర్వ్యూ సెట్ చేసుకోవడానికి 10 డేస్ టైం పడతది. ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత కూడా ఇక్కడంతా పేపర్ వర్క్ బాగుంటదని చెప్పా గదా! పైనుంచి అంతా ఒకవేళ ఓకే అని చెప్పడానికి కూడా ఇట్ విల్ టేక్ టైమ్. ఒకవేళ ఓకే అయ్యిన తర్వాత కూడా ఆఫర్ లెటర్ ఇవ్వాలన్నా, రిలీజ్ చేయాలన్నా ఇట్ విల్ టేక్ మోస్ట్‌లీ 1 ½ మంత్ టైం అనమాట. నేను మినిమమ్ 1 ½ మంత్ టైం చెప్తున్నాను. మాక్స్ 2 మంత్స్ కూడా కావచ్చనమాట. సో, జాబ్ ప్రాసెస్ ఇది. ఇప్పుడున్న టైంలో జాబ్ ఎవరికైనా పోతే ఇక్కడ మినిమము 2 మంత్స్‌లో జాబ్ రాకపోతే మనం మళ్ళీ హోమ్ కంట్రీస్‌కెళ్ళిపోవాలి. 2 మంత్స్‌లో మినిమమ్ 2 మంత్స్ ఉంటది. అంటే ఫిఫ్త్, ఎయిత్ డేట్ కూడా నువ్వు అట్‌లీస్ట్ డీఓఎల్ వెబ్‌సైట్‌లో నీకొక అమైన్‌మెంట్ అనేది నువ్వు ఏవైతే కొత్త కంపెనీలో నువ్వు జాయిన్ అవ్వబోతున్నావో ఆ కంపెనీ నీకు నీ పేరు మీద ఒక అమైన్‌మెంట్ అప్లై చేయాలి. సో, పలానా పర్సన్ మాకు సెలెక్ట్ అయ్యాడని చెప్పి నీకు అమైన్‌మెంట్ క్రియేట్ చేస్తేనే నువ్విక్కడ
అట్లీస్ట్ లీగల్గా ఉండడానికి అర్హుడు అనమాట. అట్లా ఉంటుంది జాబ్ పోతే 2 మంత్స్‌లో జాబ్ రావాలి. ఇన్ కేస్ ఇప్పుడు 2 సినారియోస్ చెప్తాను మీకు. నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మనము ఫుల్ టైమ్‌లో ఉన్నామా? ఐటీ కన్సల్టెన్సీ ఫుల్ టైమ్‌గా ఉండి ఎండ్ క్లయింట్‌కి వర్క్ చేస్తున్నామా? ఫుల్ టైమ్‌లో ఉండి మనకేదైనా జాబ్ పోతుంది, వాళ్ళు తీసేయాలి అంటే గనక మినిమమ్ 2 వీక్స్‌లో మనకు చెప్తారు. మినిమమ్ 2 వీక్స్. సో అండ్ సో ప్రాజెక్ట్ ఎండ్ అయిపోయింది. మీరు పలానా డేట్ నుంచి రావసరం లేదని చెప్పేసి 2 వీక్స్ సాలరీ అయితే వాళ్ళు పే చేస్తారు. వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. 2 వీక్స్‌లో చెప్పొచ్చు. 2 వీక్స్‌లో చెప్పేసి మనల్ని తీసేసే రైట్స్ ఉన్నాయన్నమాట. 2 వీక్స్ తర్వాత జాబ్ పోతే యాజ్ యూజువల్ సేమ్ ప్రాసెస్ అనమాట. 1½ మంత్‌కి అది కూడా కాల్స్ కొన్ని వస్తున్నాయి కదా! ఆ కాల్స్‌లో మనకి సెలెక్ట్ అయ్యి ఏదైనా మన ఇంటర్వ్యూ ప్రాసెస్‌కి అంతా ఓకే అయితే. ఇన్ కేస్ కాల్స్ రాకపోతే మనం ఏం చేయలేమనమాట. అది. సో, అది నేను మినిమమ్ ప్రాసెస్ చెప్పాను. 2 మంత్స్. 2 మంత్స్‌లో జాబ్ రాకపోతే ఇక్కడ ఉండడానికి లేదు. బేసిక్‌గా ఫస్ట్ థింగ్ అది. ఐటీ కన్సల్టెన్సీ నుంచి మనం ఎండ్ క్లయింట్‌కి వర్క్ చేస్తున్నామంటే, ఎండ్ క్లయింట్‌లో మన పొజిషన్ ఎండ్ అప్ అయిందంటే గనక ఐటీ కన్సల్టెన్సీలో ఉంటే మనకి ఒక బెనిఫిట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా ఎంప్లాయర్ స్పాన్సర్‌షిప్ చేస్తున్నారు అంటే, మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి. మనకి బెనిఫిట్ ఉండేలాగే వాళ్ళు మనకి రిక్రూట్ చేసుకుంటాడు. సో, ఆ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మనకి వేరే ప్రాజెక్ట్ చూపించడానికి కూడా తను ఎక్కువ అక్కడ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఒకవేళ ఆ ఎండ్ క్లయింట్‌లో మనకి వర్క్ ఎండ్ అప్ అయినా కూడా వేరే ఎండ్ క్లయింట్ లొకేషను వాళ్ళ దగ్గర ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కదా! మనకి ఫుల్ టైమ్‌లో సాలరీస్ బావుంటాయన్నమాట. హై పే ఉంటుంది. బెనిఫిట్స్ కూడా బావుంటాయి. సిక్ లీవ్స్ అని చెప్పా కదా! సిక్ లీవ్స్ కూడా ఉంటాయి. ఇయర్ ఎండింగ్ లీవ్స్ అని చెప్పి లాస్ట్ వీడియోలో మీకు చెప్పా కదా! ఆ ఇయర్ ఎండింగ్ లీవ్స్ ఒక 15 డేస్ ఉన్నాయా? ఇంకో 10 డేస్ పెట్టుకొని ఇండియాకి ట్రావెల్ అందరూ కూడా ఈ టైంలోనే చేస్తారు. ఎందుకంటే నవంబర్, డిసెంబర్ హాలిడే సీజను. దానికి తోడు కొంచెం మార్కెట్ డల్‌గా ఉంది ఇప్పుడు. కొంచెం కాల్స్ తక్కువున్నాయి. ఈ టైంలో ఫుల్ టైమ్‌లో ఏదైనా ప్రాజెక్ట్ ఎండ్ అయిపోయో లేదంటే జాబు లెఫ్ట్ అయిపో అని చెప్పి వాళ్ళు 2 వీక్స్‌లో మీరెళ్ళిపోండి అని చెప్పాల్సొస్తే మనం 2 వీక్స్‌లో బయటకొచ్చి వితిన్ 2 మంత్స్‌లో మనం కొత్త జాబ్ కొట్టుకోవాలి. ఇప్పుడు కాల్సే రావట్లేదు. అలాంటిది కాలొస్తే కూడా వితిన్ 1½ మంత్ పడతది ప్రాసెస్ అంతా అవ్వడానికి. అంటే 2 మంత్స్‌లో జాబ్ కొట్టడం రిస్కీ ప్రాసెసే కదా! సో, నేను కొన్ని చూసాను సినారియోస్‌లో నా ఎక్స్‌పీరియన్సెస్ అనమాట ఇవి. అంటే ఇంకా చాలా చాలా ఉంటాయి. కాకపోతే దిస్ ఈజ్ మెయిన్ పాయింట్స్ అనమాట. ఇక్కడ జాబ్ పోతే ఎంత దారుణంగా ఉంటదనేసి మెయిన్ ఒక లిటరల్లీ ఇక్కడ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అయితే మీతో నేను షేర్ చేసుకున్నాను. మా సర్కిల్‌లో కొంతమంది అసలు హెచ్-1బీ అంటే ఏంటి? అసలు హెచ్-1బీ స్పాన్సర్‌షిప్ లేకుండా మనం యూఎస్ పోలేమా అని అన్నారు. వాళ్ళ గురించి అయితే 4 పాయింట్లు షేర్ చేసుకుంటున్నాను. అసలేంటంటే మెయిను మనం ఇండియాలో వర్క్ చేస్తున్నాం కదా! అదే కంపెనీ యూఎస్‌లో కూడా ఉండాలనమాట. యూఎస్‌లో ఉంటే మనం అప్పుడు జాబ్ అప్లై చేసుకుంటే వాళ్ళు ఒకవేళ మన స్కిల్ సెట్ మంచిగా వాళ్ళకి రిక్వైర్మెంట్ యూజ్ అవుతుందనుకుంటే స్పాన్సర్‌షిప్ స్టార్ట్ చేస్తారనమాట. మెయిన్ వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే ఎంప్లాయర్లు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేస్తారనమాట. తర్వాత లాటరీ సెలక్షన్ ఉంటది. తర్వాత నోటిఫికేషన్ ఉంటది. నోటిఫికేషన్ తర్వాత పిటిషన్ ఫైలింగ్ ఉంటదనమాట. ఆ పిటిషన్ అప్రూవ్ అయితే గనక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వాళ్ళు లీగల్‌గా మనకి కంపెనీ అపాయింట్‌మెంట్ లెటర్ పంపిస్తారు. అండ్ I-797 ఫార్మ్ ఉంటది. అది మనకి యూఎస్ ఎంట్రీ అనమాట. మనం వీసా ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు కంపల్సరీ అవి పట్టుకెళ్ళాలి. సో, అక్కడంతా వాళ్ళు కంపెనీ డాక్యుమెంట్స్ కానీ I-797 మన పాస్‌పోర్ట్ అంతా చెక్ చేస్తారు. వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి మనం చెప్పే ఆన్సర్స్ అన్నీ కూడా కరెక్ట్ అయ్యి కంపెనీ డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా ఉన్నది అంటే గనక వీసా స్టాంపింగ్ అయితది. హెచ్-1బీ అప్రూవ్డ్ అవుతది. సో, మనం డైరెక్ట్‌గా యూఎస్‌కొచ్చేస్తాం. హెచ్-1బీ ప్రాసెస్ అది. హెచ్-4 అంటే ఏంటంటే, ఇప్పుడు ఇంకా హెచ్-1బీ ద్వారా వస్తారు కదా వీళ్ళు. వీళ్ళు ఒక 2, 3 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత వీళ్ళ స్కిల్ సెట్ గానీ, వీళ్ళు ఒక ప్రాజెక్ట్‌లో బాగా బేస్ తెచ్చుకుంటారు కదా! వీళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ బాగా వాళ్ళకి అవసరం ఉంది అనుకుంటే గనక, అదే కంపెనీలో ఉంటే గనక తర్వాత I-140 స్టార్ట్ చేస్తారు. I-140 అంటే ఫస్ట్ టర్మ్ పర్మ్ అప్రూవ్ అవ్వాలి. ఆ తర్వాత ఇంకా స్టెప్ బై స్టెప్ మీకు ఒక్కోసారి I-140 ఐ మీన్ లైక్ ఈఏడీ అంటే మీకు ఈఏడీ ప్రాసెస్‌లోనే ఈ ప్రాసెస్ అంతా వస్తది. నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి అది గో త్రూ అవ్వండి. I-140 ఓకే అయ్యాక ఫస్ట్ మనం హెచ్-4 డిపెండెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ చేసుకునే అంటే మెయిన్ వీసా హోల్డర్ డిపెండెంట్ ఎవరైతే ఉన్నారో లేడీ కానీ, జెంట్ కానీ. జెంట్ హెచ్-1బీ మీద వస్తే లేడీస్ వర్క్ చేసుకోవచ్చు. లేడీస్ హెచ్-1బీ మీదే జెంట్ వర్క్ చేసుకోవచ్చు. సో, వాళ్ళకి డిపెండెంట్ ఈఏడీ అంటే ఎంప్లాయీ ఆథరైజేషన్ డాక్యుమెంటేషన్ వర్క్ పర్మిట్ అనేది వస్తదనమాట. ఫైనల్‌గా ఇది. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ అప్డేట్స్. థాంక్ యూ.